హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జస్ట్ ఫ్రీ జాబ్స్. ప్రస్తుతం నేను కేపీహెచ్పిలో ఉన్న నిర్మాణ్ ఆర్గనైజేషన్ ట్రైనింగ్ సెంటర్ దగ్గర ఉన్నా. ప్రెజెంట్ నాతో పాటు ఉన్నారు ఈ ఆర్గనైజేషన్ మేనేజర్ సుధీర్ గారు. సో సుధీర్ గారిని అడిగి తెలుసుకుందాము ఈ ట్రైనింగ్ సెంటర్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్. హలో సుధీర్ గారు. హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. ఈ ఆర్గనైజేషన్ కంప్లీట్లీ ఫ్రీ ట్రైనింగ్ సెంటర్ అని విన్నాము. సో ఇది ఎంతవరకు నిజం అండ్ ఎలాంటి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి? సో కంప్లీట్గా కూడా ఈ సెంటర్లో మేము ఫ్రీగానే ఆఫర్ చేసిన కోర్సెస్. సో బేసికలీ ఈ ప్రజెంట్ అయితే మా దగ్గర 2 కోర్సెస్ రన్ అవుతున్నాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద .NET. సో దాంట్లో మీకు డిఫరెంట్ కాంపోనెంట్స్ కవర్ అవుతాయి. ఇంకా XML ప్లస్ ASP.NET. సో ఇవన్నీ కూడా కాంపోనెంట్స్ కవర్ అవుతాయి. సో సెకండ్ కోర్స్ వచ్చేసి WMA. సో WMAలో వచ్చేసి వీళ్ళకి HTML, CSS, JavaScript, Angular, Bootstraps ఇవన్నీ కూడా కవర్ అవుతాయి అనమాట. సో ఈ 2 కోర్సెస్ 2 ప్యాకేజెస్ లాగా రన్ అవుతున్నాయి. సో ఈ కోర్సెస్ అనేది కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే రన్ చేస్తున్నాము. ఒక ₹1 కూడా మన పిల్లల దగ్గర నుంచి ఛార్జ్ చేసేది ఉండదు. సో క్యాండిడేట్స్ ఎవరైతే నీడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని మేము నీడ్ అసెస్మెంట్ చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫ్రీ ట్రైనింగ్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నామంటే, NGO నిర్మాణ్ అనేది వేరియస్ కార్పొరేట్స్ నుంచి, వేరియస్ ఇండివిజువల్ పర్సన్స్ నుంచి డొనేషన్ అనేది కలెక్ట్ చేసి ఈ నీడ్ అసెస్మెంట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఈ ట్రైనింగ్ అనేది ఫ్రీగా ఆఫర్ చేయడం జరుగుతుందండి. ఓకే. సో ఎన్ని ఇయర్స్ నుండి ఈ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారండి? సో నిర్మాణ్ ఆర్గనైజేషన్ యాక్చువల్లీ స్టార్టెడ్ ఇన్ బిట్స్పిల్ అని రాజస్థాన్. సో కాలేజ్ స్టూడెంట్స్ బిట్స్పిల్ చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళే మోటివేట్ అయ్యి వాళ్ళు కొన్ని కాజెస్ని గ్రౌండ్లో చూసి రియలైజ్ అయ్యి వాళ్ళు మై ఇండియా అనేది ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి సో యాజ్ ఏ వాలంటీర్గా స్టార్ట్ అయిన ఈ ఆర్గనైజేషన్ నిర్మాణ్గా రిజిస్టర్ అయింది 2007లో. సో అప్పటి నుంచి ప్రతి ఒక్క ఇయర్ కూడా గ్రో అవుతూ వేరే ప్రోగ్రామ్స్ రన్ చేస్తూ ఈ స్టేజ్కి ఈరోజు వచ్చింది. ఓకే, మంచి గ్రోత్ వచ్చింది ప్రెజెంట్ అయితే. నైస్ అండి. సో ఇప్పుడు ఈ ట్రైనింగ్ సెంటర్ అనగానే ప్రతి వారికి డౌట్స్ వచ్చేస్తుంది. ఏజ్ లిమిట్ ఏంటి, ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి, అర్హులు అయి ఉండాలి అని చెప్పి డౌట్స్ వస్తాయి. సో ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి అండ్ ఏజ్ లిమిట్ ఏంటి? సో క్వాలిఫికేషన్స్ లైక్ క్యాండిడేట్స్ ఎవరైతే కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్, గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో లైక్ బీటెక్ క్యాండిడేట్స్ కానీ, లేకపోతే BCA తీసుకునే క్యాండిడేట్స్ కానీ, MCA కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ కానీ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి పర్ఫెక్ట్ ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు. క్యాండిడేట్స్ ఎవరైతే 2017 ఆన్వర్డ్స్ పాస్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే అండి. అయితే ఇప్పుడు తెలంగాణ, ఏపీయా లేకపోతే కంప్లీట్ నేషన్ వైడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు అంటారా? ప్రతి ఒక్క సిటిజన్, నాట్ ఓన్లీ ఇండియాలోనే కాకుండా ఏ క్యాండిడేట్ వచ్చినా కూడా మనకి ఈ కోర్సెస్ అనేవి అప్లై చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఎలాంటి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలండి ఈ ట్రైనింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలంటే? So documents like their academic qualification memos like from SSC, intermediate and graduation is enough, and one valid ID proof, anything from government proof. ఓకేనండి. అయితే వన్ మోర్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్ ఫ్రీగా ఉంది, అంతా బాగుంది చక్కగా, అంటే నీడీ పీపుల్కి చాలా హెల్ప్ అవుతుంది. కానీ ఈ ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ తర్వాత ఎలాంటి జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి, అసలు నిజంగా జాబ్స్ వస్తున్నాయా అందరికీ, ఇది చెప్పగలుగుతారా మీరు? సో జనరల్గా క్యాండిడేట్స్ ఎవరైతే ఇక్కడ ట్రైన్ అవుతారో ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఫుల్ సపోర్ట్ అనేది ప్లేస్మెంట్లో ఉంటుంది. సో ఇక్కడ ప్రతి ఒక్క బ్యాచ్కి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఒక మెంటార్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది. సో ఆ క్యాండిడేట్ కంప్లీట్గా ప్లేస్ అయ్యే వరకు కూడా మా రెస్పాన్సిబిలిటీలో ఒక పర్సన్ అనేది గైడ్ చేస్తూ ఉంటారు. సో క్యాండిడేట్స్ ఇక్కడ మన దగ్గర ప్లేస్ అయిన వాళ్ళలో మినిమం శాలరీ వచ్చేసి 10,000 అండ్ మ్యాక్సిమం శాలరీ వచ్చేసి 45,000 వరకు ప్యాకేజ్ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్. దట్ ఈస్ నాట్ అంటే ఇది కంప్లీట్గా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని కాదు. సో వాళ్ళ స్కిల్ లెవెల్తో పాటు మేము ఇచ్చే ట్రైనింగ్ ఏదైతే ఉందో అది వాళ్ళ స్కిల్స్ని కొంచెం బ్రషప్ చేసి మా దగ్గర ఉన్న మెంటార్ ఎవరైతే ఉంటారో ప్లేస్మెంట్ కోఆర్డినేటర్స్ వాళ్ళకి ఒక జాబ్ని మనం ఎలా చూసుకోవాలి, ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనే గైడెన్స్ ఇవ్వడం ద్వారా సో వాళ్ళు సొంతగా జాబ్ తెచ్చుకుంటారు. సో ఈ ప్రాసెస్లో ప్రతి ఒక్క క్యాండిడేట్కి కూడా ప్లేస్మెంట్ వచ్చే వరకు కూడా మేము గైడ్ చేస్తూ ఉంటాం. ఈ కోర్స్ అనేది 3 months పీరియడ్ ఉంటుంది. బట్ ఈ 3 months పీరియడ్ అనేది కంప్లీట్ అవ్వగానే స్టూడెంట్స్ అనేది కొంచెం వెళ్ళిపోడు. డెఫినెట్గా ప్రతి ఒక్క పర్సన్ కూడా జాబ్ వచ్చే వరకు కూడా మా మెంటార్ సపోర్ట్ అనేది డెఫినెట్గా వాళ్ళకు ఎండ్ వరకు ఉంటుంది. ఓకే. సో వన్ మోర్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు చక్కగా అంటే జాబ్ వచ్చే వరకు సపోర్ట్ చేస్తున్నా అంటున్నారు కదా, మరి ఇంటర్వ్యూ గురించి డీటెయిల్స్ చెప్పగలుగుతారా? అంటే ప్లేస్మెంట్స్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ డీటెయిల్స్ ఉంటాయి, రౌండ్స్ ఉంటాయి కదా, సో అలా అక్కడ ఎలా పర్ఫామ్ చేయాలి, అసలు అలాంటి నాలెడ్జ్ అనేది మీరు ప్రొవైడ్ చేస్తున్నారా?
పర్ఫెక్ట్. సో ద టెక్నికల్ కోర్సెస్ ఏమైతే మేము ఆఫర్ చేస్తున్నామో అది జస్ట్ వాళ్ళని ఇంటర్వ్యూ ప్లేస్కి తీసుకెళ్ళడం మాత్రం సరిపోతుంది. అండ్ సెకండ్ థింగ్, అపార్ట్ ఫ్రమ్ ది టెక్నికల్ కోర్స్ వీళ్ళకి సాఫ్ట్ స్కిల్స్ కూడా మన సపరేట్గా ట్రైనర్స్ ఉన్నారు. సో సాఫ్ట్ స్కిల్ కూడా టీచ్ చేయడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూలో వాళ్ళ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్లస్ వాళ్ళకి ఇంటర్వ్యూస్లో ఏమేమి రౌండ్స్ ఉంటాయి, ఎలా ఆన్సర్ చేయాలి, సో ఇవన్నిటికి కూడా గైడ్ చేయడానికి సపరేట్ ఫెసిలిటేటర్స్ ఉంటారు, సాఫ్ట్ స్కిల్స్ ఫెసిలిటేటర్. సో టెక్నికల్ కోర్సెస్ అనేది జనరల్గా ఒక క్యాండిడేట్ని ఇంటర్వ్యూ ప్లేస్ వరకు తీసుకెళ్తుంది, కానీ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్స్ ఎవరైతే వాళ్ళు టీచ్ చేస్తున్నారో ఆ కాంపోనెంట్స్ అన్నీ కూడా పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. సో వాటి ద్వారా డెఫినెట్గా వాళ్ళ ఇంటర్వ్యూని క్రాక్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా వీళ్ళకి కంప్లీట్గా ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఈ ట్రైనింగ్ సెంటర్ నుంచి మేము 100% అష్యూరెన్స్ ఇస్తున్నాం. ఓకే, సపోజ్ కమ్యూనికేషన్ స్కిల్స్లో వీక్ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? సో కమ్యూనికేషన్లో ఎవరైతే వీక్ ఉంటారో వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా సపోర్ట్ ఇవ్వడం ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ అవర్ రెగ్యులర్ ఫెసిలిటేటర్స్ వీళ్ళకు ల్యాబ్ అసిస్టెంట్స్ కూడా ఉంటారు. సో వాళ్ళు డెఫినెట్గా ఈ పర్సన్స్ యొక్క ప్రోగ్రెస్ అనేది ట్రాక్ చేస్తూ ఉంటారు. ఎవరైతే కొంచెం ల్యాక్ ఉంటారో వాళ్ళకి ఎక్స్ట్రా టైం ఇవ్వడం కానీ కొంచెం ఎక్స్ట్రా సపోర్ట్ ఇవ్వడం కానీ జరుగుతుందండి. సో బేసికల్లీ ఇక్కడ మనం 2 కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాము, ఒకటి WMA అండ్ .NET. సో ఈ 2 కోర్సెస్ కూడా మనకు వేరియస్ కాంపోనెంట్స్, వేరియస్ కోడింగ్ ప్రోగ్రామ్స్ అనేది కవర్ అవుతాయి. సో బేసికల్లీ ఇక్కడ మనకున్న కోర్సెస్ అన్నీ కూడా ఒక ప్యాకేజ్ లాగా వస్తుంది. సో దీంట్లో వచ్చిన ప్యాకేజ్లో కోర్ జావా, HTML, Angular, Bootstrap, Android, WordPress రెడీనెస్, CSS, JavaScript, MySQL, PHP, సో ఇవన్నీ కూడా ఒక ప్యాకేజ్ కిందగా రావడం జరుగుతుంది. సో చూసారు కదండి, నిర్మాణ్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఎన్నో విషయాలు మనకు సుధీర్ గారు తెలియచేశారు. సో స్టూడెంట్స్ అందరూ, యూత్ అందరూ కూడా ఈ ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వాలనుకుంటే డెఫినెట్లీ మీరు జాయిన్ అవ్వండి. బికాస్ ఇట్స్ టోటలీ ఫ్రీ కోర్సెస్ అనమాట. ఇప్పుడు ఈ జనరేషన్లో, అది స్పెషలీ ఆఫ్టర్ లాక్డౌన్, ఇలాంటి మంచి ఆపర్చునిటీ ఎక్కడా లేదని నేను అనుకుంటున్నాను. సో మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక ఈ వీడియో కింద మేము లింక్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ లింక్లో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా మీకు ఏమైనా క్వారీస్ కావాలంటే కిందనే మీకు ఫోన్ నెంబర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మీకు ఏమైనా క్వారీస్ కావాలంటేనే మీరు కాల్ చేయండి, అన్నెసరీగా కాల్ చేయొద్దు. జాబ్స్కి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ కోసం సబ్స్క్రైబ్ టు జస్ట్ ఫ్రీ జాబ్స్. అండ్ అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ అలాగే మా జస్ట్ ఫ్రీ జాబ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. బాయ్.